హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కీవా కైపో వారి ఎంఎస్ఆర్ ఆర్గానిక్స్. సో ఈరోజు మరొక అద్భుతమైన డెమో అనేది మీకు మళ్ళీ లైవ్లో చూపించడం అనేది జరుగుతుంది. బయట యూజ్ చేసేటువంటి మన బ్రాండెడ్ కంపెనీ ఏదైతే మనం పైసలు ఎక్కువ పెట్టేసి మంచి మురికి పోవాలని చూస్తామో అందులో ఎంత బ్లీచ్గా వస్తుంది, అంతే ఎంత కెమికల్ కంటెంట్ ఉంది అనేది ఇక్కడ లైవ్లో చూపించడం జరుగుతుంది. దీనికి మనం ఫస్ట్ ముందుగా బట్టలు నానబెట్టుకున్న అనేది జరుగుతుంది కాబట్టి, సో ఇక్కడ కొంచెం వాటర్లో మనం సరుపు నానబెట్టుకున్న తర్వాత బట్టలు ఏదైతే ఉంటాయో బట్టలు నానబెట్టుకుంటాం కదా, అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే రెండిట్లలో నేను ఒకటే వాటర్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి ఇందులో 1 స్పూను సర్ఫ్ ఎక్సెల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో నాట్ ఓన్లీ సర్ఫ్ ఎక్సెల్, ఎనీ అదర్ బ్రాండెడ్ కంపెనీ మీరు ఏ కంపెనీ అనేది తీసుకోండి, అన్ని ప్రతిదీ బ్లీచ్ ఎంత కెమికల్ కంటెంట్ కలుస్తుంది అనేది మీకే తెలుస్తుంది. సో ఇక్కడ నేను అందుకే అన్నీ చూపెట్టలేక ఇక్కడ ఒకదాంతోనే ఏదైనా కూడా బయట దొరికే అన్ని కెమికలే అండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఇదే విధంగా మన బ్రాండ్ వచ్చేసి మన ఆర్గానిక్ ప్రోడక్ట్స్లో ఇది కూడా ఒకటండి. సో ఇక్కడ కూడా నేను కాస్తనే తీసుకున్నాను, సో ఇందులో పోసేసాను. సో ఇక్కడ తేడా అనేది చూద్దాం, సో ఏది అద్భుతమైన రిజల్ట్. సో ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేయాలి కాబట్టి సో సో ఇక్కడ మిక్సింగ్ అనేది చేస్తున్నా చూడండి. సో ఇక్కడ మిక్సింగ్ అనేది చేస్తున్నాను. సో మిక్సింగ్ చేశాను. సో ఇప్పుడు మురికి బట్టలు నానబెట్టాలి కాబట్టి ఇదే డస్ట్ వాటర్. సో ఇక్కడ మురికి అనేది మనకు పోవాలి. సో ఇక్కడ వచ్చేసి నేను 1 స్పూన్, అదేవిధంగా 2 స్పూన్స్, అదేవిధంగా 3 స్పూన్స్, 4 స్పూన్స్, ఇంకెక్కువ మురికి ఉంది మన బట్టలకి అనుకుందాం. సో ఇదే విధంగా ఇటువైపు కూడా 1 స్పూన్, 2 స్పూన్, 3 స్పూన్స్, 4 స్పూన్స్. సో అటు ఇటుగా మనము 4 స్పూన్స్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ మిక్సీ చేద్దాం. మనం ఇప్పుడు వాష్ చేస్తున్నాం కాబట్టి సో ఏది ఎక్కువ మురికి తీస్తుంది అనేది చూద్దాం. చూడండి, మీకు కళ్ళ ముందే సో చూడండి ఎంత ఫాస్ట్ రిజల్ట్గా ఉంటుంది. మన కెమికల్ అయితే ఈ విధంగా ఎంత స్లోగా ఉంటుంది, ఎంత కెమికల్ ఉంటుంది. మురికి తీయకపోవడం వల్ల మురికి ఎట్లాగో పోదు, సరే కొన్ని పోతున్నాయి కానీ మన క్లాత్ యొక్క పటుత్వాన్ని పోతుంది. సో ఇప్పుడు నా షర్ట్ చూడండి, మన కంపెనీ యూజ్ చేసేటువంటి నేను బ్రాండ్ ఇంతవరకు ఒక పోగు లాంటిది కూడా రాలేదు. చూడండి, ఇది ఎన్నో వాషులు చేసినటువంటి షర్ట్ వేసుకొని నేను ఈ డెమో చూపించడం. ఎందుకంటే మనకు ఈ క్లాత్ చూడండి, దీన్ని మన ఇప్పటివరకు చాలా కంపెనీస్ వాష్ చేసినటువంటి వాటితోని ఎన్నో కలర్స్ పోతూ ఉంటాయి, త్వరగా షేడ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా దాని యొక్క పట్టుతో ఎక్కువ బీచ్ వాడుట్లా ఇది తొందరగా చిరిగిపోవడం అనేది జరుగుతుంది. దాని యొక్క కారణం ఏంటంటే కంప్లీట్ కెమికల్. సో మనం ఉపయోగించే మన ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసినటువంటి మన దగ్గర గొప్ప సైంటిస్టులు దీని మీద వర్క్ చేస్తూ మనకు ప్రతి ప్రోడక్ట్ చాలా అద్భుతంగా రిజల్ట్స్ ఇచ్చాకనే మనకు ఇది మన దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. సో గ్రేట్నెస్ అంతా సైంటిస్టుల దగ్గరనే ఉంది. ఆర్గానిక్ పద్ధతిలో తక్కువ ధరలో మనకు అద్భుతమైన రిజల్ట్స్ ఇవ్వడానికి వాళ్ళ ఒక మోరల్ అండి, కంపెనీ ఒక మోరల్. సో కంపెనీ మనం చూసుకున్నట్టయితే కీవా కైపో ఇండస్ట్రీస్ అండి, మన కరణ్ గోయల్ సార్ దీని యొక్క సృష్టికర్త. సో ఆయన పుట్టుకతో 2 కన్నులు లేనప్పటికీ కూడా ప్రపంచాన్ని ప్రపంచం ఎంత చెడు, ఎంత కెమికల్ సమాజంలో అందరూ బ్రతుకుతున్నారు. వాళ్ళు రాను ఇంకా కెమికల్ బారిన పడి అనారోగ్య పాలు అయ్యి వాళ్ళ జీవిత విధానంలో చాలా చెడును చూస్తారనే ఉద్దేశంతో తన 3వ కన్నుతోని సో తనకున్న నాలెడ్జ్తో, తనకున్న మేధావి శక్తితో ప్రతిపాదన ఛానల్లో ఏం జరుగుతుంది, ఎంత చెడు జరుగుతుంది అనేది తన మైండ్లో పెట్టుకొని ఒక మంచి టీంని పెట్టుకొని
చాలా అద్భుతమైన కొన్ని వందల ఎకరాల్లో తన యూనిట్ని స్థాపించి సైంటిస్ట్ ఆర్ఎండి డిపార్ట్మెంట్ చాలా మందికి తోని మనకి ఇలాంటి ప్రోడక్ట్స్ మనకు తక్కువ ధరలో అందియాలి, మంచి నాణ్యత కలిగిన ఉత్పత్తులను మనం సప్లై చేయాలి, అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతోనే మనకి ఒక కంపెనీ ఒక మోరల్ కంపెనీ ఒక మన ఎండి సార్ యొక్క మోరల్. నా యొక్క మోరల్ ఏంటంటే కొంతమంది అయినా ఈ వీడియోలు చూసి ఎక్కడైనా వాస్తవాలు నిజాలను తెలుసుకోవాలనే ఒక నా ఒక చిన్న ప్రయత్నం వల్ల ఎన్నో కుటుంబాలు బాగుండాలి అనేది నా ఒక మోరల్ అండి. సో వారందరి కోసం ఇలాంటి చిన్న చిన్న డెమోస్ చేసి మీకు కళ్ళ కట్టినట్టుగా చూపించడం జరుగుతుంది. సో మన యొక్క ప్రోడక్ట్స్ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయో మీకు కంపారిజన్తో అన్నీ చూపిస్తున్నా. ఇక నుండి అయినా మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో అవన్నీ పక్కన పడేసి ఎక్కువ డబ్బులు పెట్టి ఇవి కొనుక్కునే కంటే, కెమికల్ బారిన పడే కంటే తక్కువ అమౌంట్లో వచ్చే మన నాణ్యమైన ఆర్గానిక్ ఉత్పత్తులను మనం వాడుకుందాం. సో జై హింద్.